స్ట్రెస్ మానసికాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్ మధ్య ఉన్న కనెక్షన్. 90% మనుషులు తమలోని బాడీ, మైండ్, హార్ట్, సోల్ అనే 4 మూలాంశాల మధ్య ఉన్న సహజ సంబంధాన్ని కోల్పోతున్నారు. ఈ డిస్కనెక్షన్ వల్లే స్ట్రెస్, ఎమోషనల్ క్లాటర్ మరియు లోపలి ప్రశాంతత కొరబడిపోతున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన బ్రెయిన్ లోని 3 లేయర్స్ ఎలా పనిచేస్తాయో. ఒక సాధారణమైన విషయం ఎమోషనల్ గా ఎలా మారుతుంది, ఈ 3 లేయర్డ్ బ్రెయిన్ వల్ల మన బాడీలో ఎలాంటి డిసీజెస్ వస్తాయో. థింకింగ్ బ్రెయిన్, ఇది మన మెదడులో పైభాగంలో ఉంటుంది. దీనినే థింకింగ్ బ్రెయిన్ అంటాము. ఒక చిన్న సమస్య ఎదురవుతే ఇది తక్షణమే విశ్లేషణ చేస్తుంది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచిస్తుంది. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీ సమస్యను చూసే ప్రయత్నం చేస్తారు. ఎమోషనల్ బ్రెయిన్, థాట్స్ జోరుగా వస్తున్నప్పుడు ఈ బ్రెయిన్ లోతుగా వెళ్లకుండా ఉండలేము. ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ ఎమోషన్గా మారిపోతుంది. అప్పుడు మనం ఫీల్ అవ్వటం మొదలవుతుంది. ఇది ఓవర్ థింకింగ్ గా మారుతుంది. థింకింగ్ బ్రెయిన్ ఫెయిల్ అయితే అది నా వల్ల కాదు అని చెప్పే ఆ ఆలోచనను ఎమోషనల్ బ్రెయిన్ కి పంపుతుంది. సర్వైవల్ బ్రెయిన్, ఇది మన బ్రెయిన్ లో తక్కువగా మాట్లాడుకునే కానీ అత్యంత శక్తివంతమైన భాగం. ఇక్కడికి ఒక ఎమోషన్ చేరినప్పుడు మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడే స్ట్రెస్, డిప్రెషన్, భయం, అపాయం అనే భావాలు పదే పదే ట్రిగర్ అవుతాయి. ఈ లోయర్ బ్రెయిన్ ఏమంటుందంటే, ఈ బాధను తట్టుకోలేను, ఇది చాలా డేంజర్. దాంతో మన బాడీలో రెస్పాన్స్ మొదలవుతాయి. బీపీ పెరగటం, షుగర్ లెవెల్స్ మారటం, ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం, హార్ట్ రేట్ పెరగటం లాంటివి జరుగుతుంటాయి. ద డిస్కనెక్షన్ బిట్వీన్ BMHS. బాడీ ఎమోషన్ ని బహిర్గతం చేస్తుంది. మైండ్ ఆలోచనలు ప్రాసెస్ చేస్తుంది. హార్ట్ ఆ భావాలకు అర్థం ఇస్తుంది. సోల్ ఆ బాధను అంగీకరించి శాంతి వైపు నడిపిస్తుంది. ఈ 4 భాగాలు కలిసి పనిచేస్తేనే మనం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్దీగా ఉంటాం. ఇవి డిస్కనెక్ట్ అయితే అంతే, మనం పీకల లోతుల్లోకి జారిపోతాం. స్ట్రెస్ అనేది మామూలే, కానీ మీరు మీ థింకింగ్ బ్రెయిన్ ని ఆపలేకపోతే ఆ థాట్స్ మీ ఎమోషనల్ బ్రెయిన్ కి వెళ్తాయి. ఎమోషనల్ గా మీరు హ్యాండిల్ చేయలేకపోతే సర్వైవల్ బ్రెయిన్ దానిని డేంజర్ గా తీసుకుంటుంది. ఫలితం యాంగ్జైటీ, హెల్త్ ఇష్యూస్ ఎక్సెట్రా. కాబట్టి రెగ్యులర్ ఎమోషనల్ అవేర్నెస్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్, BMHS సద్వినియోగం చేసుకోండి. ఈ విషయం మీకు ఉపయోగపడిందా? అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీరు మీ జీవితంలో ఎప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల ఎమోషనల్ అయ్యారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.